సైఫ్ అలీ ఖాన్ పై షాకింగ్ దాడి. అసలేం జరిగింది? నిజం మీరే తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక షాకింగ్ న్యూస్ గురించి. బాలీవుడ్ సూపర్ స్టార్, మనందరికీ తానాజీలో విలక్షణ పాత్రతో గుర్తొచ్చే సైఫ్ అలీ ఖాన్, ఆయనపై దాడి జరిగింది. అవును, మీకు కూడా నమ్మశక్యంగా లేకపోవచ్చు, కానీ ఇదే నిజం. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా నుంచి నేషనల్ మీడియాలో వరకు హాట్ టాపిక్ అయింది. కత్తితో దాడి, క్షతగాత్రుడైన సైఫ్, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మరి దాడి చేసిన నిందితుడి వెనక అసలు కథ ఏమిటి? ఇది కేవలం యాదృచ్ఛిక ఘటన లేక దీని వెనుక మరేదైనా కుట్ర కోణం దాగి ఉందా? అతన్ని ఎవరు టార్గెట్ చేశారు? ఎవరైనా కావాలని రెచ్చగొడుతున్నారా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజమో, పోలీసుల కథనాలు ఏమి చెబుతున్నాయో తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి. ఈ కేసులో వచ్చిన టర్నింగ్ పాయింట్స్, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, ఈ విషయంలో మీరు విన్నదంతా నిజమా కాదా? ఈ వివాదం ఇంకా ఎలాంటి మలుపులు తీసుకోబోతుందో కూడా మీరు తెలుసుకోవాల్సిందే. ఇంకా ఆలస్యం ఎందుకు? మొత్తం వివరాలతో మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆ రాత్రి 2:30 గంటలకు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఏం జరిగింది? బాలీవుడ్ నటుడు, దేవర ఫేమ్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సైఫ్, అతడి కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దుండగుడు చొరబడి కత్తితో దాడి చేశాడు. అయితే సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసింది ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తి అంటూ సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. రెచ్చగొట్టే విధంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలేం జరిగింది? సైఫ్ పై దాడి చేసిన నిందితుడు ఎవరు? బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన సంచలనం సృష్టించింది. సైఫ్ నివాసంలోనే దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేయడం అభిమానులను, సెలబ్రిటీలను దిగ్భ్రాంతికి గురిచేసింది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే నిందితుడి అరెస్టుకు ముందే సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడు ఆర్ఎస్ఎస్ సభ్యుడని కొంతమంది పోస్టులు చేస్తున్నారు. ఈ వాదనలో నిజమెంత? ఇప్పుడు తెలుసుకుందాం. ముస్లిం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను ఆర్ఎస్ఎస్ కార్యకర్త కత్తితో 6 సార్లు పొడిచాడు. ఆయన్ని హాస్పిటల్లో చేర్పించారు. ఎక్స్ ట్విట్టర్ లో ప్రీతి కౌర్ 69 అనే ఖాతా నుంచి జనవరి 16న ఈ పోస్టు చేశారు. భారత్ లో ముస్లింల పరిస్థితి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. బంగ్లాదేశ్ 2.0 అనే పేరు గల అకౌంట్ నుంచి కూడా ఇవే వ్యాఖ్యలతో ఈ పోస్టు చేశారు. ఎక్స్ లో, ఫేస్బుక్ లో చాలా మంది యూజర్లు ఇవే ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టారు. కాషాయ వస్త్రాలు ధరించిన ఓ గుంపు కత్తులు చేతబట్టుకొని పరిగెత్తుకున్నట్లుగా ఉన్న ఓ ఫోటోను సైఫ్ అలీ ఖాన్ ఫోటోతో జత చేసి పెట్టారు. గురువారం వేకువజామున 2:30 గంటల సమయంలో తన నివాసంలో నిద్రిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ఆ తరువాత ఆయన్ని లీలావతి హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్లు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ దాడి గురించి సమాచారం అందిన వెంటనే ముంబై పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు దాడి చేసిన వ్యక్తి ఫోటో మాత్రమే బయటకు వచ్చింది. సైఫ్ నివాసంలోని 6వ అంతస్తులో సీసీ కెమెరాలో రికార్డైన విజువల్స్ లో నిందితుడిని గుర్తించి ఫోటోను విడుదల చేశారు పోలీసులు. అంతేగాని అతడు ఏ మతానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడు, ఎవరికి మద్దతుగా ఉన్నాడు, ఇలాంటి సమాచారం ఏది వెలుగులోకి రాలేదు. దాడి చేసిన వ్యక్తి ఎవరు అని శోధించగా సైఫ్ పై దాడి చేసింది ఒక దొంగ అని అన్ని ప్రధాన మీడియా సంస్థలు తమ వార్తా కథనాల్లో పేర్కొన్నాయి. దొంగతనం చెయ్యాలనే ఉద్దేశంతోనే అతడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించాడని, కత్తి చూపించి బెదిరించాడని పలు కథనాల్లో రాశారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన సమయంలోనే ఓ వ్యక్తి బ్యాగ్ తగిలించుకొని ఇంట్లో మెట్లు దిగి వెళ్తున్న విజువల్స్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ విజువల్స్ ఆధారంగా అనుమానితుడి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. అలాగే చిన్న మీడియా కూడా బయటకు వచ్చింది. ఇక శుక్రవారం ఉదయం బాంద్రా పోలీసులు ఒక అనుమానితుడిని పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. దీంతో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తి ఇతడేనని ప్రచారం జరిగింది. కానీ ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తూ
ఎవరిని అదుపులోకి తీసుకోలేదంటూ పోలీసులు ఆ తర్వాత ప్రకటించారు. సైఫ్ అలీఖాన్ ఇతర కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా దుండగుడు ఇంట్లోకి చొరబడి చిన్న కొడుకు జెహ నిద్రిస్తున్న గదిలోకి వెళ్లాడు. జెహ్కు కేర్ టేకర్ గా ఉన్న మహిళ అతడిని చూసి గట్టిగా అరవడంతో సైఫ్ అలీఖాన్ నిద్రలేచి పరిగెత్తుకొచ్చారు. దీంతో సైఫ్ అలీఖాన్ పై దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయాడు అని పలు వార్తా కథనాలు నివేదించాయి. ఈ దాడిలో సైఫ్ అలీఖాన్ కు 6 చోట్ల కత్తిపోటు గాయాలయ్యాయి. 2 లోతైన గాయాలయ్యాయి. మెడకు కాస్త కింద భాగంలో వెన్నుముక్కకు దగ్గరగా కత్తి విరిగి మొన శరీరంలోనే ఉండిపోయింది. లీలావతి హాస్పిటల్ వైద్యులు సర్జరీ చేసి ఆ కత్తి మొనను తొలగించారు. సైఫ్ కు ప్రమాదమేమీ లేదని తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద అతడు చివరిసారి కనిపించాడని పోలీసులు తెలిపారు. ఘటన తరువాత అతడు వసాయి, విరార్ ప్రాంతాల వైపు లోకల్ ట్రైన్లో ప్రయాణం చేసినట్లు అనుమానిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం మెరుగుపడుతోందని లీలావతి హాస్పిటల్ వైద్యులు శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మారుస్తున్నట్లు తెలిపారు. ఆయన నడవగలుగుతున్నారని, ఆహారం తీసుకుంటున్నారని, మాట్లాడుతున్నారని చెప్పారు. ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండేందుకు కొన్ని వారాల పాటు విశ్రాంతి సూచించినట్లు తెలిపారు. సైఫ్ అలీఖాన్ దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడిని బాంద్రా పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మరోవైపు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను టార్గెట్ గా చేసుకొని విపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ పై జరిగిన దాడి ప్రభుత్వ వైఫల్యమని అంటున్నాయి. జనవరి 16న అర్ధరాత్రి నిందితుడు సైఫ్ కరీనా కపూర్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ తరువాత సైఫ్ చిన్న కుమారుడు జెహ్ గదిలోకి వెళ్లిన అతడిని కేర్ టేకర్ అడ్డుకుంది. ఆ సమయంలో ఆమెపై దాడి చేస్తున్న సమయంలోనే మరో గదిలో ఉన్న సైఫ్ బయటకు వచ్చి నిందితుడిని అడ్డుకోబోయాడు. ఆ క్రమంలోనే నిందితుడు సైఫ్ పై కత్తితో దాడి చేయడంతో అతడి శరీరంపై 6 చోట్ల గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సైఫ్ పెద్ద కొడుకు ఇబ్రహీం అలీఖాన్ తన తండ్రిని ఆటోలో లీలావతి హాస్పిటల్ కి తరలించాడు. హాస్పిటల్లో సైఫ్ కి వెన్నుముక్క ఆపరేషన్ చేసి 2 అంగుళాల కత్తి ముక్కను తీశారు డాక్టర్లు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ కేసుపై విచారణ ప్రారంభించిన పోలీసులు సైఫ్ ఇంటితో పాటు చుట్టుపక్క ఇళ్లలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన వ్యక్తి ఆర్ఎస్ఎస్ సభ్యుడు అనే వాదన తప్పుదారి పట్టించేది. దాడి చేసిన వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియలేదు. నిందితుడి గురించి పోలీసులు గాలిస్తున్నారు. సోషల్ మీడియాలో కొంతమంది రెచ్చగొట్టే విధంగా చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.